నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లేఖ బయటకు రావడంతో పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలున్నాయనే వాదన తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉండగా లేఖ వివాదంపై తాజాగా చేసిన చిట్చాట్లో కవిత స్పందిస్తూ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లేఖ రాసింది తన తండ్రికి అని, అది కూడా పార్టీ బలోపేతం కోసమే అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరో 100 లేఖలు రాస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు బాబు రేవంత్తో భేటీ తర్వాతనే బాబు తెర మీదకు వచ్చాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, నీటిపారుదల శాఖపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో నాకు నీతులు చెబుతున్నవారు కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే పార్టీ పరంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయలేదు ఎందుకు అని ప్రశ్నించారు. తనపై పడి విమర్శలు చేసి పేరు వార్తలు రాయిస్తే ఏం వస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓ పత్రిక తనపై తప్పుడు వార్తలు రాస్తుందని, తన మీద కుట్రతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోని ఎంపీల్లో కొందరు కోవర్టులు ఉన్నారని, వారే తనను ఓడగొట్టారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నా గెలుపు కోసం పనిచేయలేదు, అందుకే అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలనే కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. ఒక కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దు. నన్ను అరెస్ట్ చేసే సమయంలోనే కేసీఆర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగాను. అప్పుడు ఆయన నాపై కుట్రతో నేను అరెస్టు చేస్తున్నారని చెప్పారు. పార్టీ చేయలేని పనులు జాగృతి తరపున నేను చేస్తున్నాను. కేవలం ట్వీట్లు పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు.